ఏది తనంతట తాను నీ దరికి రాదు, శోధించి సాధించమన్న శ్రీశ్రీ స్ఫూర్తితో ఆయన ప్రయోగాల బాట పట్టారు. సాధించాలన్న తపన, పరిశోధనల పట్ల ఆసక్తితో వ్యవసాయ రంగానికి అనువైన కొత్త బ్యాక్టీరియాను కనుగొన్నారు. తన పరిశోధనలు అమలు చేస్తే ఎలాంటి నేలలోనైనా ఆరోగ్యవంతమైన మొక్కల్ని పెంచవచ్చని చెబుతున్న ఓ యువ శాస్త్రవేత్తపై కథనం. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ విభాగ అధిపతిగా పనిచేస్తున్న పవన్ కుమార్ స్వస్థలం వరంగల్ జిల్లా హన్మకొండ. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి మైక్రోబయాలజీలో పీహెచ్డీ పట్టా అందుకున్న పవన్ ప్రతిష్టాత్మక డాట్ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు. వ్యవసాయ రంగం పట్ల మక్కువతో జర్మనీలోని సాయిల్ ఎకాలజీ పరిశోధనా కేంద్రంలో బాల్టిక్ సముద్రంలోని సూక్ష్మజీవులపై పరిశోధన సాగించారు. ఇస్రోతో కలిసి చేసిన పరిశోధనల్లో అంతరిక్షం నుంచి 3 కొత్త బ్యాక్టీరియాలను కనుగొన్నట్లు పవన్ తెలిపారు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్లో గల నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోపల పోస్ట్ డాక్టరల్గా పనిచేయడం జరిగింది. అప్పుడు ఇస్రో వారి కొలాబరేషన్తో ఒక ప్రాజెక్టులో పనిచేశాను. ఆ ప్రాజెక్టులో భాగంగానే అంతరిక్ష స్పేస్ నుంచి 3 కొత్త బ్యాక్టీరియా స్పీసెస్ కనుగొనడం జరిగింది. అందులో 2 సిసిఎంబి నుంచి గుర్తించడం జరిగింది. అందులో ఒకటి బ్యాసిల్లస్ ఇస్రోయెన్సిస్, ఇంకోటి బ్యాసిల్లస్ ఆర్యభట్టాయ్. తన పరిశోధనలు అమలు చేస్తే ఎలాంటి నేలలో అయినా ఆరోగ్యవంతమైన వ్యాధి నిరోధక మొక్కలు పెంచవచ్చని పవన్ కుమార్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టుల సహకారంతో ప్రయోగాలు కొనసాగిస్తానని పవన్ ధీమాగా చెబుతున్నారు.